హాయ్ స్టూడెంట్స్. ఈరోజు మనం రేపు మీరు మార్చి 1 నుంచి రాయబోయేటువంటి ఐపీ ఎగ్జామ్కి ఫిజిక్స్ మోడల్ పేపర్ చూద్దామమ్మా. సీనియర్ ఇంటర్ వాళ్ళకి మోడల్ పేపర్స్ ఒక 2 చూద్దాం. ఫస్ట్ పేపర్ నేను క్రియేట్ చేశాను. రెండో పేపర్ వచ్చేసి మన గవర్నమెంట్ కాలేజీలో ప్రీ ఫైనల్ ఎగ్జామ్ జరిగిందమ్మా. ఫైనల్కి మీకు ఏదైతే సెట్ 1 సెట్ 2 సెట్ 3 ఇస్తారో అటువంటిదే ఓ సెట్ గవర్నమెంట్లో జరిగిందనమాట. ఓకేనా? జస్ట్ అది మన మోడల్ కోసం ఈ 2 పేపర్లు చూద్దాం. రైట్. ఫస్ట్ పేపర్లోకి వెళ్తే మనం సెకండ్ ఇయర్ ఫిజిక్స్ సీనియర్ ఇంటర్ బోత్ ఏపీ అండ్ టిఎస్ వాళ్ళకి టైం మనకి 3 అవర్స్, మ్యాక్సిమం ఆఫ్ 60. ఇందులో మనకు మొత్తమైన 3 పార్ట్స్ ఉంటాయి కదా, సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. సెక్షన్ ఏలోకి వెళ్తే మీకు 2 మార్క్స్ ఉంటాయి. 10 క్వశ్చన్లు ఇస్తాడు, 10 రాయాలమా. 10 2 జార్ 20 మార్క్స్. మోడల్ కిందకి వెళ్తే మనకి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, ఏ స్మాల్ యాంగిల్డ్ ప్రిజం, ఇది కీవర్డ్ గుర్తుపెట్టుకోండి, 4 degrees. ఓకేనా? డీవియేట్స్ ఏ రే త్రూ 2.48 degrees. ఫైండ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ప్రిజం. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కనుక్కోమనడం. సెకండ్ వన్, డిస్టింగ్విష్ బిట్వీన్ యామీటర్ అండ్ వోల్ట్మీటర్. థర్డ్ క్వశ్చన్, డిఫైన్ మ్యాగ్నెటిక్ డిక్లినేషన్. ఫోర్త్ క్వశ్చన్, మ్యాగ్నెటిక్ లైన్స్ ఫార్మ్ కంటిన్యూస్ క్లోజ్డ్ లూప్స్. వై? ఫిఫ్త్ క్వశ్చన్, వాట్ ఈజ్ మెంట్ బై వాట్లెస్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్. Sixth question, what are applications of microwaves? Seventh, what is photoelectric effect? Eighth, write down Einstein's photoelectric equation. Ninth one, which gates are called universal gates? NAND and NOR gates ga just పేర్లు చెప్పిన 2 మార్క్స్ వస్తాయి. లాస్ట్ క్వశ్చన్, డిఫైన్ మాడ్యులేషన్. వై ఈజ్ నెసరీ. ఓకేనా? ఇది ఎక్కువగా 2 మార్క్స్కి ఇస్తున్నాడు ఈ చాప్టర్లో కమ్యూనికేషన్లో. మెన్షన్ ద బేసిక్ మెథడ్స్ ఆఫ్ మాడ్యులేషన్. ఇది కలిపేవచ్చు లేదా సపరేట్గా ఇస్తున్నాడు. ఈ 2 మార్క్స్, 10 2 జార్ 20 మార్క్స్. ఇది ఒక మోడల్. అట్లాగే సెక్షన్ బిలోకి వెళ్తే మనం 4 మార్క్స్ ఎన్ని ఇస్తాడమా, 8 ఇస్తాడు, 6 రాయాలి. రైటా? సెక్షన్ బి అంటాం. ఆన్సర్ అని 6 క్వశ్చన్స్, 6 4 జార్ 24 మార్క్స్. ఫస్ట్ క్వశ్చన్ 11th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ది ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో. వెల్, how do you determine the resolving power of your eye? Third, 13th question, state Gauss law in electrostatics and its importance. 14, derive an expression for the capacitance of parallel plate capacitor. ఇవ్వడానికి అవకాశం ఉందాం. 15, state and explain Biot-Savart's law. 16, describe the ways in which eddy currents are used to advantage. దీనికి ఒక్కోసారి డెఫినేషన్ కూడా యాడ్ చేస్తాడు. ఇది మీకు 2 మార్క్స్లో ఉండేది, చెక్ చేయండి అమ్మా. 17, write a short note on de Broglie explanation of both second postulate of quantization. Last question 4 marksలో, what is rectification? Explain the working of full wave rectifier. ఎట్లా 8 ఇస్తాడో మీరు 4 రాయాల్సి ఉంటుంది. రిపీటెడ్ క్వశ్చన్సే ఇవ్వడానికి అవకాశం ఉందాం. ప్రాబ్లమ్స్ కనుక మీరు జాగ్రత్త చూసుకుంటే 60 out of 60 తెచ్చుకోవచ్చు. మనం దీని ముందు వీడియో కూడా చేసాం, అది ఒకసారి చూసుకోండి. ఈ ప్రాబ్లమ్స్కి ఆన్సర్స్ అన్నీ అందులో ఉండేవి. ఓకే. సెక్షన్ సిలోకి వస్తే మీకు 8 మార్క్స్ 3 ఇస్తాడేమో, 2 రాయాలి. 2 8 జార్ 16 మార్క్స్. ఆన్సర్ అని 2 క్వశ్చన్స్. 19th క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్లోకి వస్తే 8 మార్క్స్లో, వాట్ ఈజ్ డాప్లర్ ఎఫెక్ట్. ఓకేనా? నెక్స్ట్ అదే కేసు ఈ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి, చూసుకోండి. స్టేట్ కిర్చాఫ్ లాస్ ఫర్ ఎలక్ట్రికల్ నెట్వర్క్. మొన్న పెట్టిన గవర్నమెంట్, నేను ఇది ఇంతకుముందే ప్రిపేర్ చేశాను కాబట్టి సేమ్ క్వశ్చన్ రాశాను. మన గవర్నమెంట్ పేపర్ పెట్టిన మోడల్ పేపర్లో కూడా సేమ్ ఇచ్చాడు. ఇక్కడ మీరు ఇది పొటెన్షియోమీటర్ పెట్టుకోవచ్చు. రైటా? 8 మార్క్స్ పొటెన్షియోమీటర్ తీసుకోండి. దానికి యాడింగ్ ప్రాబ్లం ఉంది, చూడండి. తర్వాత లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈజ్ రేడియో యాక్టివిటీ? స్టేట్ ది లా ఆఫ్ రేడియో యాక్టివిటీకి. షో దట్ రేడియోయాక్టివ్ డికే ఈజ్ ఎక్స్పోనెన్షియల్ ఇన్ నేచర్. రైటా? n ఈజ్ ఈక్వల్ టు n0 e పవర్ మైనస్ లాంబ్డా t అని ప్రూవ్ చేస్తాము. గ్రాఫ్ ఉంటుంది, గ్రాఫ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. రైటా? దీనికి యాడింగ్ ప్రాబ్లం ఇవ్వడానికి అవకాశం ఉంది. ద హాఫ్ లైఫ్ ఆఫ్ రేడియం ఈజ్ 1600 years. ఈ కీవర్డ్ గుర్తుపెట్టుకున్నాము. హౌ మచ్ టైమ్ డస్ 1 గ్రామ్ ఆఫ్ రేడియం టేక్ టు రెడ్యూస్ 0.125 గ్రామ్. ఇది ఒక పేపర్. రైటా? ఎక్కువ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. వచ్చే విధంగానే సెట్ చేశాను, ఒకసారి చూసుకోండి.
మీకు 60/60 కావాలంటే దీని ముందు వీడియో కనుక మీరు చూస్తే గ్యారంటీ 60/60 ఏమో, రైటా. ఇదేంటంటే మొన్న గవర్నమెంట్ ఎగ్జామ్ పెట్టిందన్నాము, ప్రీ ఫైనల్ గవర్నమెంట్ పిల్లలకి. ఇది రెండో పేపర్ అనుకోండి. సెకండ్ మోడల్ పేపర్ 2 సీనియర్ ఫిజిక్స్లో. సేమ్ సెక్షన్ ఏలో మనకు 10 ఇస్తాడు, 10 రాయాలి. 10 2s are 20 మార్క్స్. ఆన్సర్ ఆల్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ ద డిస్పర్షన్, విచ్ కలర్ గెట్స్ రిలేటివ్లీ మోర్ డిస్పర్షన్ కదా, వైలెట్ అని చెబుతాం, డిస్పర్షన్ చెప్పాలి. సరే ఆన్సర్స్ అయ్యి మనం ముందు వీడియోలో చెక్ చేయడం, కావాలంటే పీడిఎఫ్ ఉండిద్ది. హౌ డూ యూ కన్వర్ట్ మూవింగ్ కాయిల్ గాల్వామీటర్ ఇంటూ వోల్ట్మీటర్? వాట్ హ్యాపెన్స్ టు కంపాస్ నీడిల్ ఎట్ ద ఎర్త్స్ పోల్స్? If the magnetic meridian of a certain place, the horizontal component of Earth's magnetic field is 0.26 Gauss. ఇది కూడా మనం దీని ముందు వీడియోలో ఆన్సర్స్ ఇచ్చాము, చెక్ చేయండి. యాంగిల్ ఇచ్చాడు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. వాట్ ఈజ్ ట్రాన్స్ఫార్మర్ రేషియో? 6th one, microwaves are used in radars. Why? 7, write down Einstein photoelectric equation. 8th one, what is the de Broglie wavelength associated with an electron accelerated through a potential difference of 100 volt? ఇది కూడా ప్రాబ్లం ఆన్సర్ చేశానమా, దీని ముందు వీడియోలో చెక్ చేయండి. మీకు ప్రతి ప్రాబ్లం ఆన్సర్ దీని ముందు వీడియోలో దొరికిద్దాము, చెప్పాం కదా. ఆ వీడియో చూస్తే మీకు 60/60. జస్ట్ మీరు క్వశ్చన్స్ ప్రాబ్లమ్స్ ఏమి ఇచ్చామో చూడండి. ప్రాబ్లమ్స్ మొత్తం 15 కూడా ఉండవమ్మా, 2 కానీ 4 కానీ 8 కానీ, ఒకసారి చెక్ చేసుకోండి. ఇందులో లాస్ట్ వాట్ ఈజ్ స్కై వేవ్ ప్రాపగేషన్, ఓకేనా. ఇట్లా 10 2 మార్క్స్ ఇస్తాడు, 10 రాయాలి. ఇది సెక్షన్ ఏ. అదే సెక్షన్ బిలోకి వెళ్ళామనుకోండి, 8 ఇస్తాడు, 8లో మీరు 6 రాయాల్సి ఉంటుంది. అన్ని డైరెక్ట్ క్వశ్చన్సే ఉంటాయి దాదాపుగా రేపు మీకు ఇవ్వబోయే పేపర్ కూడా. ఏదన్నా ఒకటి అరా ట్విస్ట్ చేస్తాడు, కొంచెం జాగ్రత్తగా అన్నీ చూసుకుంటే దీని ముందు వీడియో మొత్తం చూస్తే మీకు ఏ సెట్ ఇచ్చినా సేమ్ క్వశ్చన్స్ ఉంటాయి, రైట్. సెక్షన్ బిలోకి వెళ్తే 8 ఇస్తే 6 రాయాలి, 6 4s are 24 మార్క్స్, ఓకేనా. ఆన్సర్ ఎనీ 6 క్వశ్చన్స్. 11th క్వశ్చన్ వచ్చేసి విత్ ఎ నీట్ లేబుల్ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ ది ఫార్మేషన్ ఆఫ్ ఇమేజ్ ఇన్ ఏ సింపుల్ మైక్రోస్కోప్. 12th, does the principle of conservation of energy hold for interference and diffraction phenomena? 13, derive an expression for the intensity of electric field at a point on the equatorial line of an electric field. 14, 3 capacitors each of capacitance 2, 3, 4 picofarad connected in parallel. ఓకేనా. 2 cases అడిగడం, వాట్ ఈస్ ద టోటల్ కెపాసిటెన్స్ ఆఫ్ కాంబినేషను, వాట్ ఈస్ ద ఛార్జ్ ఆన్ ఈచ్ కెపాసిటర్, ఎప్పుడు 100 వోల్ట్ ఇచ్చినప్పుడు. ఇక్కడ ప్యారలల్ ప్రాబ్లము. అదేవిధంగా సిరీస్ మీద కూడా ఉండిద్దామా చూడండి. నెక్స్ట్, డెరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఫోర్స్ యాక్టింగ్ బిట్వీన్ 2 వెరీ లాంగ్ ప్యారలల్ కరెంట్ క్యారింగ్ కండక్టర్స్. ఎఫ్ కనుక్కుంటాం కదా మనం. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు μ0 I1 I2 L/2πD. దీన్ని మీరు 8 మార్క్స్లో ఉండిద్దాం యాక్చువల్గా ఈ క్వశ్చన్. ఇది ఇక్కడ మీకు 4కి ఇచ్చాడు, మనం గవర్నమెంట్ వాళ్ళు కండక్ట్ చేసింది. నెక్స్ట్, స్టేట్ ఫ్యారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అండ్ స్టేట్స్ లెన్స్ లా. 17, వాట్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ బోర్స్ థియరీ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. 18th, రైట్ షార్ట్ నోట్ ఆన్ ఎల్ఈడి. ఎల్ఈడి అంటే లైట్ ఎమిటింగ్ డయోడ్, రైటా. లైట్ ఎమిటింగ్ డయోడ్ ఎక్కువ మంది చదవరమా, కానీ చూడాలి సరి కొంచెం డిఫరెంట్గా ఇవ్వడానికి సెమీ కండక్టర్లో అవకాశం ఉంటుంది. ఓకేమా. నెక్స్ట్ లాస్ట్ సెక్షన్ వచ్చేసి ఇందులో మనకి 8 మార్క్స్, ఓకేనా. 8 మార్క్స్ ఎన్ని ఇస్తాడో మనకి 3 క్వశ్చన్స్ ఇస్తాడు. 3లో మనం ఏం రాయాలి, 2 రాయాలి. ఆన్సర్ ఎనీ 2 క్వశ్చన్స్. 2 8s are 16 మార్క్స్. ఇందులో ఫస్ట్ వచ్చేసి 19th క్వశ్చన్, వాట్ ఆర్ బీట్స్. ఇది కూడా ఎక్కువ మంది చదవరమా, మన పబ్లిక్ ఇచ్చిన పేపర్ ఇది, ప్రీ ఫైనల్ పేపర్. అప్టైన్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ బీట్ ఫ్రీక్వెన్సీ, ఓకేనా. వేర్ అండ్ హౌ బీట్స్ మేడ్ యూజ్ ఆఫ్. ఓకే, దీనికి ప్రాబ్లం యాడింగ్ ఇచ్చాడు. 2 ఆర్గాన్ ఓపెన్ పైప్స్ ఆఫ్ లెన్స్ 65 సెంటీమీటర్ 70 సెంటీమీటర్. ఇది ఒకసారి చూడండి ప్రాబ్లం, అట్లా ఇవ్వడానికి పాసిబిలిటీ ఉండేది.
రేపు మీకు ఇక్కడే ఎట్లా ఉంటుంది, ఓపెన్ పైప్ ఇవ్వచ్చు, లేదా క్లోజ్డ్ పైప్ ఇవ్వచ్చు, డాప్లర్ ఎఫెక్ట్ ఇవ్వచ్చు. దీనికి సంబంధించి మనం దీని ముందు వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసాం. ప్రతి ప్రాబ్లము రేపు ఫైనల్కి రాగదగ్గ ప్రతి ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసాము. అక్కడ ఆన్సర్స్ కూడా ఉంటాయి, చెక్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా, ఇదేంటంటే జస్ట్ మీకు మోడల్ పేపర్ చదవటం కోసం ఈ వీడియో చేసాం మనం. రైటా. అట్లాగే 28th క్వశ్చన్, స్టేట్ కిర్చాఫ్స్ లా ఆఫ్ ఎన్ ఎలక్ట్రికల్ నెట్వర్క్ యూజింగ్ దీస్ లాస్ డెడ్యూస్ కండిషన్ ఫర్ బ్యాలెన్స్ ఇన్ ఏ విడ్స్ అండ్ బెడ్స్. కిర్చాఫ్స్ కరెంట్ లా, కిర్చాఫ్స్ వోల్టేజ్ లా రెండు చెప్పాలి. అదేవిధంగా విడ్స్ అండ్ బ్రిడ్జ్ ప్రిన్సిపల్ని ప్రూవ్ చేయాలి. P/Q ఈజ్ ఈక్వల్ టు R/S. రైటా. ఓకే, లేదు R1, R2, R3, R4లో కూడా మీరు చదివి ఉంటే ఏది చదివి ఉంటే అదే చూడండి, కొత్త ఇప్పుడేం ప్రయోగం చేయొద్దు. రైటా. లాస్ట్ క్వశ్చన్ ఇందులో వచ్చేసి మనకి, ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్ అండ్ వర్కింగ్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్ విత్ ద హెల్ప్ ఆఫ్ లేబుల్ డయాగ్రామ్. యాడింగ్ ప్రాబ్లమ్, కంపేర్ ద రేడియై ఆఫ్ న్యూక్లియర్ ఆఫ్ మాస్ నెంబర్స్ 27 and 64. ఓకేనా, మాస్ నెంబర్స్ ఇచ్చాడు, రేడియై కనుక్కోమనడం. ఫార్ములా ఉంది కదా, రేడియై ఈజ్ ప్రపోర్షనల్ టు A⁻1/3. ఓకేనా, ఇట్లా 2 పేపర్లు ఉంటాయి. ఈ 2 పేపర్లు ఒకసారి మోడల్ చూసుకున్నామా. రైటా. ఇది జస్ట్ మోడలు. నేను అనుకోవటం ఈ 2 పేపర్లోనే మనకి పాసిబిలిటీ రేపు ఎక్కువ క్వశ్చన్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. రైటా. వీటిలో ఏ ప్రాబ్లం కావాలన్నా మీకు మనం మెయిన్ వీడియోలోకి వెళ్ళి దీని ముందు వీడియోలోకి వెళ్ళి చూడండి, ప్రతిదానికి ఆన్సర్ ఉంది. ఓకేనా, ఇదైతే జస్ట్ మోడలు. అరౌండ్ 40 to 50 మార్క్స్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. మీకు 60 out of 60 రావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఆ వీడియో మొత్తం చూడండి, గ్యారంటీ 60 out of 60 వస్తాయి. ఓకేనా, ఆల్ ద బెస్ట్, గుడ్ లక్.